దృశ్యరూపంగా అందించి సమాచార వారధిగా నిలిచింది. తోలుబొమ్మల ప్రదర్శనలో ముఖ్యంగా రామాయణం, భారతంలకు సంబంధించిన కథలు ఉంటాయి. ఈరోజు తెలుగు సాహిత్యంలోని ఒక అపూర్వమైన హాస్య రచన బుడుగు కథతో మీ ముందుకు వస్తున్నాం. బుడుగు అనగానే బుడుగు చిచ్చర పిడుగు గుర్తుకొస్తాడు. ఈ రచనకు మూలకారకులైన బాపు రమణలు తెలుగువారికి సుపరిచితులే. చమత్కారమైన రచనలకు మారుపేరైన రమణ గారి వ్రాత మరియు బాపు గీత. బాపు వ్రాతతో తెలుగువారి సంస్కృతిలో భాగమై నిలిచిన బాపు గారి బొమ్మల ద్వారా రూపుదిద్దుకున్న ఆణిముత్యం బుడుగు. బుడుగు 7 ఏళ్ల చిచ్చర పిడుగు. వాడు చెప్పే కబుర్లు ఎన్నో. చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరితో కూడిన రచన పాఠకుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. తెలుగు భాషలోని తీయదనం అంతా బుడుగు మాటల్లోనే ఉంది. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడానికి 13వ ఏకం ఎంతో అవసరం అని చెప్పే బుడుగు ఆలోచనను బొమ్మల కథారూపకంగా తేవడమే మా ఈ చిన్ని ప్రయత్నం. రమణ గారి భావనలో పుట్టిన బుడుగుకి ఆకారాన్ని అత్యంత రమణీయంగా మన కళ్ళ ముందు ఉంచిన బాపు గారికి వందనములు. మా బొమ్మల చిత్రీకరణకు సహాయం అందించిన మా నేహకు ధన్యవాదాలు. మరి రాక్షసుడు 13వ ఏకం కథ చూద్దామా? అనుకుంటున్నారా? నేనండి బాబు రమణల బుడుగుని. నేను వాళ్ళ సీత ఆడుకుంటుంటే వాళ్ళ పెద్దన్న వచ్చి దాన్ని బాక్కలిపోయి అని అన్నాడు. గోపి, నేను పెద్దవాళ్ళు అయిపోతాగా అప్పుడు చంపేద్దాం. నేను పెద్దవాళ్ళు నీకు కథ చెప్పనా? సరే అనగనగా నీలాగే అరుస్తూ ఎంతో ముట్టిస్తాడు. ఆ రాజుగారిని ఎదుగుండా ఇంకో రాజుగారిని ఆయనకి ఒక కూతురు. వాళ్ళిద్దరు రోజు అక్కడేవారు. మన మేరకు పెట్టేది. సరే, ఒక రోజు తాగులాటలో యువరాజు కళ్ళు మూసుకుని ఉండగా ఓ పెద్ద రాక్షసు వచ్చి సీతను ఎత్తుకెళ్తాడు. అప్పుడు యువరాజు ఏడుస్తూ పాడుకున్నాడు. ఓ సీత, ఓ మై సీత, ఓ సీత, ఇక్కడ నీ వెతికేది నచ్చిందా కదా అని పాడుతూ వెళ్తుండగా ఓ పేరు రాష్ట్రం వచ్చి ఎందుకు ఏడుస్తున్నా? ఆడుకుంటుంటే పెద్ద రాక్షసు వచ్చి వెళ్ళిపోయాడు. ఈ సీత ఎక్కడుందో నాకు తెలుసు. రాక్షసుని కోటలో ఏడుస్తాను. నేను నీకు కీలు కూడా ఇస్తాను. వాళ్ళ నుంచి మీరు వెళ్ళి రాక్షసుని చంపేసి ఈ సీత తెచ్చుకో.
చలో చలో రాక్షసుడింటికి చలో చలో పెద్ద రాక్షసుని చెరల నుండి సీతను విడిపిద్దా పెద్ద రాక్షసుని చెరల నుండి సీతను విడిపిద్దా అన్నాలు గుర్రం కీలు గుర్రం చలో చలో ఇంటికి చలో చలో రాక్షసుని ఇంటి దగ్గర వీధిలో ఓ పిలుపు రాక్షసుడు ఉన్నాడు. ఒరే యువరాజు, నీకు శ్రీరాముని దయచేసి వచ్చుకొచ్చుగా. నాకు రాదే. అయితే చదువుకో. అప్పుడు యువరాజు ఇంటికి వెళ్ళి అమ్మ చేతి గబగబ నేర్చుకుని ఇలా శ్రీరాముని దయచేతను నారుడిగా చక్ర జల నవరాయణగా ధారాళమైన నీతిగా చెవులకుంట నుడి వేసి అని చెప్పగానే పిలుక రాక్షసుడు యువరాజుని లోపలికొన్నాడు. లోపల ఇంకా పెద్ద రాక్షసుడు ఉన్నాడు. సీత పైన చెప్తున్నాడు, రాక్షస ఆ సీత వదలే, లేకపోతే ఈ కత్తితో నట్టి మీద చంపేస్తా. ఒరే యువరాజు, నీకు 13వ అంకం వచ్చినా? రాదే. మా బాబాయ్కి కూడా రాదని నా అవమానం. నాకు లేదు. అయితే అప్పుడు యువరాజు ఇంటికి పరిగెత్తికెళ్ళి వీధిలో ఉన్న బాబాయ్ అడిగితే వాళ్ళ అమ్మకి తెలియదట. చిన్నకి వాళ్ళ ఎక్కాల పుస్తకం తీసి కబకబ నేర్పించి యువరాజుకు లోకి పరిగెత్తి ఇలా చెప్పాడు, 13, 1386, 13,130 అని చెప్పగానే రాక్షసుడు వేశాడు. రాజు సీతని రక్షించాడు. జై అన్నాలు గుర్రం కీలు గుర్రం చలో చలో ఇంటికి పోదాం చలో చలో. ఇంటికి వెళ్ళి బొమ్మతో ఆడి కైట్ ఎగెడతాం. ఇంటికి వెళ్ళి బొమ్మతో ఆడి కైట్ ఎగెడతాం. వాళ్ళు గుర్రం కీలు గుర్రం చలో చలో ఇంటికి పోదాం చలో చలో. నాకు అర్జెంటుగా 13 అంకం నేర్పి నేను సీతని రక్షిస్తాను అన్నే కోపి ఇంటికెళ్ళి ఎక్కాల పుస్తకం తీసుకురా. అది చూసి మంత్రం వేసి చెప్తారు. అదే చెప్తా ఉండు. ఒరే ఇది చూస్తున్న వాడు ఆ గోపిగాడు వస్తే నేను తెలుగు సినిమాకి వెళ్ళాలని చెప్పండి. సరేనా? టాటా బాయ్ బాయ్. హలో, ఈ చిన్నారులు ఇక్కడే పుట్టారండి. వసుధ అండ్ శ్రీజ నల్లమోదు, విజయ్ శ్రీనివాస్ అండ్ జయరామోదు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వీళ్ళు ఇక్కడే పుట్టి మన మనబడిలోనే చదువుకొని తెలుగు బాగుంటుందండి. శ్రీనివాస్ నల్లమోదు, జయరామోదు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్స్ ఫర్ ప్రజెంటింగ్ దిస్ శిల్ప గారు, విజయ, శ్రీనివాస్, జయద్. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చేశారు. ఓకే, నెక్స్ట్ ఐటమ్ కావాలి.